ఒకటి నీటి భద్రత, రెండోది డిమాండ్ ఆధారిత పంటలు, మూడోది అగ్రిటెక్, అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఏమేమి వాడాలి, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనము పండించిన పంటలు ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా, ఈ రాయలసీమలో నేను కష్టాలు చూశా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు, ఎడారిగా మారిపోతుందన్నారు, ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది. ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.